నేను అదే ఇందాక చెప్పినట్లు మనుషుల చెట్ల అని వచ్చినప్పుడు 100% మనుషులే ముఖ్యమవుతారు. మనుషులు లేకుండా చెట్లను ఏం చేసుకుంటారు? ఎందుకు చెట్లు 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 అని చెప్పి చెట్లు ఉండాలి. ఎస్, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ మనుషుల్ని చంపేస్తూ కూడా చెట్ల కోసం అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇవాళ 19 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాల్లో తీరని శోకం మిగిలి ఒక ఫ్యామిలీలో 3 చనిపోయారు. ఒక ఫ్యామిలీలో తల్లి, కూతురు, తండ్రి 3 చనిపోయారు. ఇంకో ఫ్యామిలీలో ఒక అమ్మాయి MBA చదువుతుంది, స్టూడెంట్, ఆ అమ్మాయి చనిపోయింది. చిన్న పాప 40 రోజుల పాప చనిపోయింది. ఇంకో ఫ్యామిలీలో పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్తూ తండ్రి చనిపోయాడు. ఇంకో ఫ్యామిలీలో భార్యాభర్త ఇద్దరు చనిపోయారు. కేవలం చిన్న పిల్లలు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ, ఒక్కొక్క గాథ. ఇంతమంది మరణాలకి కారణమైనటువంటి రోడ్డు తక్కువ ఉండటం వల్లనే కారణము అని ఖచ్చితంగా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగినటువంటి సత్యం, మన అందరం చూస్తున్నటువంటి నిజం అది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆగి ఈ ఏరియాలో ఏం జరిగింది అని ఇప్పటికీ ఇంకా చూసి వెళ్తున్నారు. చాలా వెహికల్స్, మనుషులు అన్నీ కూడా ఆగి మనకు కనిపిస్తున్నాయి. సరే, ఎనీహౌ ఇప్పటికైనా ఈ రోడ్డు వైడనింగ్ కోసం ఇమ్మీడియట్గా చర్యలు స్టార్ట్ చేశారు. అది సంతోషించాల్సినటువంటి విషయం. ఇక మీదటైనా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవని, జరగకూడదని మనం కూడా కోరుకుందాం.